వాళ్ళ పిల్లలను ఆగం చేసుకున్నట్టు రైతు నాగం చెప్తే వాళ్ళ పిల్లలను ఆగం చేసుకున్నట్టు రైతు నాగం చెప్తే వాస్తవంగా తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే. హలో గాయస్, నమస్తే. అందరు ఎట్లున్నారు? నేను మాత్రం బందోబస్తున్నా. నేను మీ మను డార్లింగ్ అఫీషియల్. ఈరోజు కంటెంట్ ఏంటంటే, ఇక్కడ భూమి దున్నుతున్నారు. ఇక్కడ ఏంటి అది శనగలో అవేమో పెడతారంట. అవి ఏంటో నాకు కూడా తెలియదు. ఒకసారి కనుక్కుందాం గాయస్, చూద్దాం. నాకు తెలిసింది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా, చూడండి. ఓకే, రండి వెళ్దాం. మీకు వీలైనంత వరకు మీకున్న ప్లేస్లో ఇలాంటి చిన్న ప్లేస్ అయినా పర్లేదు, ఒక 60-70 ఫీట్స్ ఇట్లా కొంచెం చిన్న ప్లేస్లో అయినా సరే మీ సొంతంగా మీరు పెట్టుకొని ట్రై చేయండి. కూరగాయలైనా ఇలాంటి మొక్కజొన్న అయినా కూడా సొంతంగా ట్రై చేయండి గాయస్. నిజంగా వీళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళకి ఫలితంగా ఉండాలంటే మనం కూడా వీళ్ళ దగ్గర బై చేసుకున్నాం అనుకో, వాళ్ళకు లాభదాయకంగా ఉంటుంది, మనకు కూడా ఆరోగ్యమైన కూరగాయలు దొరికేటుంటాయి గాయస్. తీసుకోండి, నిజంగా ఆరోగ్యంగా ఉంటారు మీరు కూడా. ఇంకా చూద్దాం రండి, వాళ్ళని అడుగుదాం ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా ఉందో. అమ్మ మీ పేరేంటిది? నా పేరు కోమల. కోమల. అమ్మ మీ పేరేంటి? లక్ష్మి. నాన్న లక్ష్మి. అమ్మ పేరు లక్ష్మి, అమ్మ పేరు కోమల. మీరు 6 నెలలు, ఇప్పుడు 6 నెలలు పడుతుంది కదా మీకు ఇది పంట పండి మీ చేతికి వచ్చే వరకు. అప్పటి వరకు మీరు ఏం చేస్తారు? నీళ్లు కడతాం, మందు కొడతాం, ఓకే, పురుగు మందు కొడతాం. మేము ఎప్పటికీ తడి ఆరక ముందుకు తడి ఆరతట్టు ఊక నీళ్లు కట్టుకుంటా, ఈ మందు పోసుకుంటా, గడ్డి వీకేసుకుంటా. 6 నెలలు అదే పని చేస్తారు? 6 నెలలు అదే పని చేస్తా. అంటేనే బిడ్డ ఇది మంచిగా రేవయ్యి మాకు మంచిగా పంట చేతికి వస్తుంది. ఓకే, డబ్బులు వర్షం గిట్ల మధ్యలో పడితే? వర్షం గిట్ల పడితే ఇక కొంచెం నష్టపడుతుంది. ఇప్పుడు అంటే మీ ఇప్పుడు ఒక ఎకరానికి పెట్టుబడి ఎంత మీది? ఎకరానికి దాదాపు 30,000 వస్తుంది. 30,000 పెట్టుబడి ఉంటుంది. మీకు లాభం ఎంత ఉంటుంది? మాకు లాభం అంతా మనం కష్టం చేసుకుంటే 10 రూపాయలు ఉంటాయి, కొంచెం కూలీలను లేబర్ని పెట్టుకుంటే తక్కువ. ఓకే, ఇంకా మీ పెట్టుబడులు ఓన్ ఒక 5-10 రూపాయలు మిగులుతాయి. అదే మీ దగ్గరికి వచ్చి కొనుక్కోవాలనుకో మీకు లాభం ఉంటుంది కదా. చూస్తున్నారు కదా గైస్, మీరు ఎట్టి పరిస్థితిలో మీరు మార్కెట్లో కాకుండా మీ చుట్టుపక్కల ఏమైనా ఊర్లు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేస్తే మీకు చాలా లాభం ఉంటుంది, ఫ్రెషెస్ దొరుకుతాయి, కూరగాయలు కూడా. రేవంత్ రెడ్డి బంధు అయితే రేవంత్ రెడ్డి ఇంతవరకు రైతు బంధు అది భరోసా వల్లే పిల్లలను ఆగం చేసుకున్నట్టు రైతు నాగం చెప్తే వాస్తవాన్ని చెప్పాలంటే. కొన్ని వాటర్ ఇలా ఉంటాయి, వాటర్ ఉన్నాయా అక్కడ సరువు ఉన్నది, బాయిలో చేసుకొని తాపాలి. మేము బాయిలో నీళ్ళ మీరు అవే తాగుతారా? మరి అవి తాగితే మోషన్స్ ఇట్లా ఏం కావా? వాటర్ తీయడానికి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. మా దగ్గర అయితే ఏమున్నాయి, వాటర్ ప్లాంట్ పోతే ఒక క్యాన్ రింపుతాడు, తీసుకొచ్చుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాటిల్ తాగుతాం. గాయస్ నాకైతే వాటర్ చేస్తలేదు, మళ్ళీ మురుగులు వాటర్ వస్తున్నాయి అంటే అది మంచిగా లోపలే ముంచి తీయాలంట. నాకు రావట్లేదు. ఆ అంకుల్ రమ్మని చెప్దాం. అంకుల్ కానీ వాటర్ చేయరా? వాటర్ పోయి వస్తాడంట, చూద్దాం. అంకుల్ మీ పేరేంటిది? లక్ష్మణ్. ఇప్పుడు మాకు మీరు హీరో, వాటర్ దొరుకుతారు కాబట్టి. మా తమ్ముడు ఇంకో ట్రై చేస్తున్నాడు, కెమెరామెన్. తమ్ముడు ఎట్లా వాటర్ చెప్తాడు రివ్యూ. చల్లగా ఉన్నాయి తమ్ముడు, వాటర్ ఎట్లున్నాయి? తీయగానే వాటర్ తాగు, బాగున్నాయి వాటర్. ఏయ్ చెప్పు, ఎలా ఉన్నాయి వాటర్? మినరల్ వాటర్ కానీ ఎక్కువ ఉన్నది. జిమ్ నుంచి వచ్చేతో నింపి తాగాలి ఫస్ట్. అంతే అంటావా? అగో కండల వీరుడు కుమారవర్మ. హే గాయ్స్, మొత్తంగా అయితే వ్లాగ్ అయిపోయింది, చూస్తున్నారు కదా. తమ్ముళ్ళు అయితే మస్తు ఓపికగా ఉన్నారు, తెలుసుకున్నాం. ఆ బాగా ఇస్తున్నారు బ్యాక్ సైడ్, అది కూడా టేస్ట్ అంటే టేస్టీగా ఉన్నాయి. సబ్స్క్రైబ్, కామెంట్.